100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం బిల్ ఆఫ్ మెటీరియల్ని సిద్ధం చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: సైజింగ్ తర్వాత 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ వస్తువుల కోసం ఎంచుకొనుట, 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ కోసం సింగిల్ లైన్ డయాగ్రామ్ని గీయుట, అవసరమైన టూల్స్ మరియు పరికరాలు పేపర్, పెన్సిల్, ఎరేజర్, స్కేల్, ఏసీ కంబైనర్, హెచ్టీ ట్రాన్స్ఫార్మర్, హ్యామర్, స్క్రూడ్రైవర్ సెట్, క్రింపింగ్ సాధనం 3 mm నుండి 16 mm, డిఈ డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్ 6 mm నుండి 15 mm, మల్టీమీటర్, ప్రోడక్ట్ ప్రొఫైల్స్, సోలార్ ప్యానెల్లు, బ్యాటరీలు, అరే జంక్షన్ బాక్స్, ఛార్జ్ కంట్రోలర్, డీసీ డిస్కనెక్టర్లు, ఏసీ డిస్కనెక్టర్, ఇన్వర్టర్. భాగాల పరిమాణం కోసం గణన యొక్క నమూనా: బల్బు రేటింగ్ 100 వాట్లు, అలాంటివి 5 లోడ్లు మరియు అవి 6 గంటలు పనిచేస్తాయి. ఒక్కో లోడ్కు కావలసిన సమానమైన పవర్ 100 వాట్లు ఇంటూ 6 గంటలు ఈక్వల్ టు 600 వాట్ హవర్లు. ఇప్పుడు 5 లోడ్స్కు సరిపోయే పవర్ అవసరం ఈక్వల్ టు 600 వాట్ అవర్లు ఇంటూ 5 లోడ్ల సంఖ్య ఈక్వల్ టు 3000 వాట్ అవర్లు. పైన తెలిపిన లోడ్స్కు కావలసిన మొత్తం పవర్ ఈక్వల్ టు 18280 వాట్ అవర్లు. దీనిని యూనిట్లలోనికి మార్చినట్లయితే 18280/1000 ఈక్వల్ టు 18.28 యూనిట్లు. ఎందుకంటే 1000 వాట్ అవర్లు లేదా 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్. సోలార్ ప్యానెల్ యొక్క పరిమాణం: 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ యొక్క సైజింగ్ కొన్ని భాగాలపై ఆధారపడి ఉన్నాయి. అవి సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్, బ్యాటరీ బ్యాంక్. 100 కిలోవాట్ ప్లాంట్ సామర్థ్యం కోసం 20 కిలోవాట్ సిస్టమ్ గల 5 యూనిట్లు అవసరం. ఫలితంగా కావాల్సిన వోల్టేజ్ పొందడానికి సోలార్ ప్యానెల్లు కనెక్ట్ చేయబడతాయి. ఉపయోగించిన ప్యానెల్లు ఈక్వల్ టు మ్యాక్సిమం వోల్టేజ్ Vm ఇంటూ సంఖ్య. సిస్టమ్ వోల్టేజ్ అనేది ఒక DC విలువను వోల్ట్లని DCకి సాధారణ వర్కింగ్ వోల్టేజ్గా ఎంపిక చేయబడతాయి. సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టంలోని భాగాలు సరిచేయుటచే వోల్టేజ్ల స్థాయిలను సక్రమంగా చేయవచ్చును. నిర్ధారించిన 100 కిలోవాట్ సామర్థ్యం గల పవర్ ప్లాంట్ యొక్క వోల్టేజ్ విలువ 24 వోల్ట్లు ప్రతి యూనిట్కు. 20 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ యొక్క ప్రతి యూనిట్ కనీసం 20,000 వాట్ల సోలార్ శ్రేణి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. దీనిని సాధించుటకు ఒక్కొక్కటి వాట్ పవర్ ఈక్వల్ టు 250 వాట్ల సామర్థ్యం కలిగిన 80 నంబర్ సోలార్ ప్యానెళ్లను సమూహపరచడం ద్వారా చేయవచ్చు. సోలార్ ప్యానెల్ రేటింగ్: మ్యాక్సిమం వోల్టేజ్ Vm ఈక్వల్ టు 30 వోల్ట్ DC మరియు మ్యాక్సిమం కరెంట్ Im 8 ఆంపియర్లు. ఇది 240 వాట్ పవర్ని ఇస్తుంది. ఇది 250 వాట్ యొక్క వాట్ పవర్కి సుమారుగా సరిపోతుంది. ఇచ్చిన 20 కిలోవాట్ శక్తిని సాధించడానికి ప్రతి ప్యానెల్ స్ట్రింగ్ ద్వారా అభివృద్ధి చేయబడిన వోల్టేజ్ 30 వోల్ట్లు ఇంటూ 80 నంబర్ ఆఫ్ ప్యానెల్స్ ఈక్వల్ టు 2400 వోల్ట్లు. ఉత్పత్తి చేయబడిన పవర్ ఈక్వల్ టు 2400 వోల్ట్లు ఇంటూ 10 ఆంపియర్లు ఈక్వల్ టు 24,000 వాట్లు. 20 కిలోవాట్ పవర్ని పొందడానికి 80 ప్యానెళ్లు అవసరం మరియు ప్రతి స్ట్రింగ్ నందు 20 ప్యానెళ్లు కలిగిన అలాంటివి 4 తయారు చేస్తారు. కాబట్టి 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ కోసం కనీసం 1,00,000 వాట్ల సౌర శ్రేణి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. 20 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్లలో 5 సంఖ్యల సమూహం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చును. 100 కిలోవాట్ శక్తిని పొందడానికి 400 ప్యానెళ్లు అవసరం. ఇన్వర్టర్ ఎంపిక మరియు పరిమాణం:
కెపాసిటీ ఆధారంగా మనము ఇన్వర్టర్ ఎంచుకోవచ్చును. కెపాసిటీ, టెక్నాలజీ, అనుమతించబడిన పవర్ లోడ్, బ్యాటరీలు అవసరం. సోలార్ ప్యానెల్ వోల్టేజ్, సోలార్ ప్యానెల్ కరెంట్. ఇన్వర్టర్ స్పెసిఫికేషన్లు: DC ఇన్పుట్ పరిధి, AC అవుట్పుట్, వాట్ లేదా కిలోవాట్, వోల్ట్ యాంపియర్ లేదా కిలో వోల్ట్ యాంపియర్. పవర్ ఫ్యాక్టర్ PF కోసం =0.8, 1000 వాట్లు =1250 వోల్ట్ యాంపియర్లు. తరంగ రూపం: సైనసాయిడల్, స్క్వేర్ వేవ్, క్వాసీ సైన్ వేవ్. ఇన్వర్టర్ అవుట్పుట్ వోల్టేజ్ =400 వోల్ట్ AC, 50 Hz, 3 ఫేజ్. పవర్ అవుట్పుట్ 20 కిలోవాట్లు. ఇన్వర్టర్ కోసం DC ఇన్పుట్ 450 వోల్ట్ నుండి 850 వోల్ట్ DC, 30 యాంపియర్లు, 2 ఛానళ్లు. 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ కోసం ఒక్కొక్కటి 2 ఛానళ్లు గల 5 ఇన్వర్టర్లు అవసరం. HT ట్రాన్స్ఫార్మర్ ద్వారా 100 కిలోవాట్ ఉత్పత్తి చేయడానికి ఈ ఇన్వర్టర్లు AC కంబైనర్కు అనుసంధానించబడి ఉంటాయి. బ్యాటరీల పరిమాణం: బ్యాటరీ పరిమాణాన్ని నిర్ణయించడానికి మనము ముందుగా సిస్టమ్ వోల్టేజీని నిర్ణయించుకోవాలి. సిస్టమ్ వోల్టేజ్ 24 వోల్ట్గా పరిగణించవచ్చు. బ్యాటరీ యొక్క యూనిట్ పరిమాణం 12 వోల్ట్లు. దీని ప్రకారం సిస్టమ్ యొక్క సామర్థ్యం ఆధారంగా మనము బ్యాటరీలను సిరీస్, సమాంతర లేదా సిరీస్ సమాంతర కలయికలలో సమూహపరచవచ్చును. ఇన్వర్టర్ ఇన్పుట్ వోల్టేజ్ 450 వోల్ట్లు నుండి 850 వోల్ట్ DC, 30 యాంపియర్లు గరిష్టంగా ఉంటుంది. కాబట్టి బ్యాటరీ బ్యాంక్ వోల్టేజ్ ఒక్కో ఛానల్కు 300 వోల్ట్లు, 20 యాంపియర్లు DC. ప్రతి యూనిట్కు ప్రతి బ్యాటరీ రేటింగ్ 12 వోల్ట్ DC మరియు 20 యాంపియర్ అవర్. కాబట్టి 12 × 25 300 వోల్ట్లు. 300 వోల్ట్ DCని పొందడానికి అవసరమైన బ్యాటరీల సంఖ్య ఒక్కో ఛానల్కు 300/12 25 నంబర్లు. 4 ఛానళ్లు అవసరం. 20 కిలోవాట్ పవర్ కోసం మొత్తం 100 బ్యాటరీలతో 4 బ్యాటరీ బ్యాంకులు అవసరం. అలాంటివి 100 కిలోవాట్ కోసం మొత్తం 500 బ్యాటరీలతో 5 బ్యాంకులు అవసరం. ఒక్కో ఛానల్కు 300 వోల్ట్ DC అవుట్పుట్ వోల్టేజీని ఉత్పత్తి చేయడానికి అవి సిరీస్లో అనుసంధానించబడి ఉంటాయి మరియు 5 యూనిట్లు అవసరం. మొత్తం పవర్ రేటింగ్ ఒక్కో బ్యాటరీ బ్యాంకుకు 20 యాంపియర్లు × 600 వోల్ట్లు 12000 వాట్లు. 2 బ్యాటరీ బ్యాంకులకు పవర్ రేటింగ్ 2 × 12000 వాట్లు 24000 వాట్లు. 100 కిలోవాట్ శక్తిని పొందడానికి 20 కిలోవాట్ సామర్థ్యం వంటి 5 బ్యాంకులు అవసరం. 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ కోసం 10 × 5 × 2 బ్యాటరీ బ్యాంకులు అవసరం. 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం భాగాలను ఎంచుకొనుట. 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ కోసం కనీసం 1,00,000 వాట్ల సౌర శ్రేణి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. 20 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ గల 5 యూనిట్లను సమూహపరచడం ద్వారా దీనిని సాధించవచ్చును. 20 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ కోసం కనీసం 20,000 వాట్ల సౌర శ్రేణి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. అప్పుడు వాట్ పవర్ 250 వాట్లు 80 సోలార్ ప్యానెళ్లను సమూహపరచడం ద్వారా సాధించవచ్చు. మరియు 100 కిలోవాట్ల శక్తిని పొందడానికి 5 యూనిట్లు అవసరమవుతాయి. సౌర శ్రేణి 4 స్ట్రింగ్ పాత్లను 20 ప్యానెళ్లను కలిగి ఉంటుంది మరియు స్ట్రింగ్ వోల్టేజ్ 600 వోల్ట్లతో 20,000 వాట్ అర్రే అవుట్పుట్ను పొందేందుకు సమాంతరంగా అనుసంధానించబడి ఉంటుంది. అయితే సింగిల్ అర్రే జంక్షన్ బాక్స్ అవుట్పుట్ 600 వోల్ట్లు 15 యాంపియర్లు. మన వద్ద మ్యాక్సిమం వోల్టేజ్ VM 30 వోల్ట్లు, మ్యాక్సిమం కరెంట్ IM 10 యాంపియర్లు ఉంది. బ్యాటరీ బ్యాంక్ అవుట్పుట్
తప్పనిసరిగా వోల్ట్ DC అవుట్పుట్ అయి ఉండాలి. ఈ అవుట్పుట్ పొందడానికి సిరీస్లో 12 వోల్ట్ చొప్పున 50 బ్యాటరీలను కనెక్ట్ చేసి 4 యూనిట్లతో మొత్తం 60 బ్యాటరీలు అవసరం. PCU లేదా ఇన్వర్టర్ కోసం సోలార్ DC ఇన్పుట్ పరిధి 30 ఆంపియర్లు వద్ద 450 వోల్ట్ నుండి 850 వోల్ట్ DC ఉండాలి. ఉత్పత్తి చేయబడిన శక్తి 400 వోల్ట్లు 50 హెర్ట్జ్ 3 ఫేజ్ 20 కిలోవాట్లు ఇలా 5 యూనిట్లు అవసరం. సింగిల్ లైన్ రేఖాచిత్రం 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ కోసం సింగిల్ లైన్ రేఖాచిత్రంని అభివృద్ధి చేయుట. సింగిల్ లైన్ రేఖాచిత్రం అనేది 5 ఛానళ్లతో 20 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ అమలును సులభంగా అర్థం చేసుకోవడానికి, విద్యుత్ భాగాలు మరియు మార్గాలను సూచించడానికి ఇది ఒక సింగిల్ లైన్ రేఖాచిత్రం. వేర్వేరు భాగాలు ఎలా కనెక్ట్ అయ్యాయో చూద్దాం. 250 వాట్ పవర్ మరియు 30 VM అనగా మ్యాక్సిమం వోల్టేజ్, 10 IM అనగా మ్యాక్సిమం కరెంట్లలో ఒక్కొక్కటి 20 సోలార్ ప్యానెళ్లు ఒక స్ట్రింగ్గా సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయి. అటువంటి 2 స్ట్రింగులు DC డిస్కనెక్టర్ 1 ద్వారా అర్రే జంక్షన్ బాక్స్ 1కి కనెక్ట్ చేయబడ్డాయి. 250 వాట్ పవర్ మరియు 30 VM అనగా మ్యాక్సిమం వోల్టేజ్, 10 IM అనగా మ్యాక్సిమం కరెంట్ 20 సోలార్ ప్యానెళ్లు ఒక స్ట్రింగ్గా సిరీస్లో కనెక్ట్ చేసి అటువంటి 2 స్ట్రింగులు DC డిస్కనెక్టర్ 2 ద్వారా అర్రే జంక్షన్ బాక్స్ 2కి కనెక్ట్ చేయబడ్డాయి. మొత్తం 80 సౌర ఫలకాలను ఉపయోగించాము. అర్రే జంక్షన్ బాక్స్ యొక్క అవుట్పుట్ 300 వోల్ట్లు ఎట్ 30 ఆంపియర్లు. అర్రే జంక్షన్ బాక్స్లు DC డిస్కనెక్టర్ ద్వారా ఛార్జ్ కంట్రోలర్కు కనెక్ట్ చేయబడ్డాయి. ఛార్జ్ కంట్రోలర్ DC డిస్కనెక్టర్ ద్వారా బ్యాటరీ బ్యాంక్కి కనెక్ట్ చేయబడింది. 100 బ్యాటరీల సెట్ సిరీస్లో కనెక్ట్ చేయబడిన విధంగా బ్యాటరీలు కనెక్ట్ చేయబడ్డాయి. బ్యాటరీ బ్యాంక్లో ఇన్వర్టర్ వోల్టేజ్ ఇన్పుట్ ద్వారా అవసరమైన విధంగా బ్యాటరీలు సిరీస్లో కనెక్ట్ చేయబడతాయి. DC డిస్కనెక్టర్ ద్వారా అంటే 450 నుండి 850 వోల్ట్ DC 30 ఆంపియర్లు ఇంటూ 2 ఇన్పుట్లు. బ్యాటరీ బ్యాంకుల నుండి DC పవర్ తీసుకోవడం ద్వారా ఇన్వర్టర్ 400 వోల్ట్లు 50 హెర్ట్జ్ 3 ఫేజ్ AC పవర్ అవుట్పుట్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్వర్టర్ అవుట్పుట్ పవర్ AC కంబైనర్, HT ట్రాన్స్ఫార్మర్ మరియు AC మరియు DC డిస్కనెక్టర్ ద్వారా లోడ్లకు ఇవ్వబడుతుంది. 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ పవర్ సింగిల్ లైన్ డయాగ్రామ్ కోసం AC కంబైనర్ ద్వారా HT ట్రాన్స్ఫార్మర్కు 20 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్లలో 5 సంఖ్యల 10 ఇన్వర్టర్లను కనెక్ట్ చేయండి. HT ట్రాన్స్ఫార్మర్ను AC లోడ్లకు AC డిస్కనెక్టర్ల ద్వారా కనెక్ట్ చేయబడింది. వస్తువుల యొక్క వివరములు. 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టలేషన్ సిస్టమ్ను నిర్మించడానికి అవసరమైన విడి భాగాలు క్రింది పట్టికలో ఇవ్వబడినవి. సౌర ఫలకాల సంఖ్య 400, ఇన్వర్టర్ 5, బ్యాటరీ బ్యాంక్ 500, అర్రే జంక్షన్ బాక్స్ 10, ఛార్జ్ కంట్రోలర్లు 10, DC డిస్కనెక్టర్లు 40, AC డిస్కనెక్టర్లు 15, తగిన కేబుల్స్ తగినన్ని, AC కంబైనర్ 1, HT ట్రాన్స్ఫార్మర్ 1. సోలార్ కేబుల్ స్పెసిఫికేషన్స్ క్రింది పట్టికలో ఇవ్వబడినవి. MC4 కనెక్టర్ లక్షణాలు క్రింది పట్టికలో ఇవ్వబడినవి. రీక్యాప్. ఈ సెషన్లో మనము నేర్చుకున్నవి: ఏ విధంగా సైజింగ్ తర్వాత 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ కోసం భాగాలను ఎంచుకొనుట, ఏ విధంగా 100 కిలోవాట్ల సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ కోసం సింగిల్ లైన్ డయాగ్రామ్ను గీయుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.